నమస్తే. తెలంగాణలో ఈ మధ్య వెలుగులోకి వచ్చినటువంటి స్కామ్ గొర్రెల స్కామ్. ఈ స్కామ్‌లో నలుగురు కీలకమైనటువంటి అధికారులు అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించి కోట్లాది రూపాయలు దారి మళ్లించినట్లు ఒప్పుకున్నారు. ఇట్లాంటి సందర్భంలో నలుగురిని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకుంది ఏసీబీ. 3 రోజుల పాటు వారిని విచారించారు. ముఖ్యంగా అరెస్ట్ అయిన వారిలో రవి, ఆదిత్య కేశవ, రఘుపతి రెడ్డి, అలాగే గణేష్. ఈ నలుగురు కూడా పశుసంవర్ధక శాఖలో కీలకమైనటువంటి హోదాలో పనిచేసేటువంటి అధికారులు. ఈ నలుగురు ఒకటే చెప్పారు. ఇప్పుడు ఈ కస్టడీలో 3 రోజుల పాటు మేము నలుగురమే కాదు, ఇంకా కీలకమైనటువంటి అధికారులు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆ డిపార్ట్మెంట్లో తీవ్రమైనటువంటి కలకలాన్నే రేపింది. ఇటువంటి నేపథ్యంలో ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఏసీబీ అనుబంధంగా మరొక కేసు నమోదు చేసింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. అంటే ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ప్రభుత్వం పథకంలో భాగంగా ప్రభుత్వమే సబ్సిడీతో గొర్రెలను కొనుగోలు చేసి ఆ యొక్క లబ్ధిదారులకు ఇవ్వాలి. అలాగే ఎవరి దగ్గర నుంచి అయితే కొనుగోలు చేశారో వారికి యూనిట్ లెక్కన ఎంత అప్పుడు ఒప్పందం జరిగిందో దాని ప్రకారం వారికి డబ్బులు చెల్లించాలి. ఇది ప్రభుత్వం అధికారులు చేయాల్సినటువంటి పని. అయితే కొనుగోలు చేశారు, గొర్రెలను లబ్ధిదారులకు ఇచ్చారు. కానీ ఆ డబ్బును మాత్రం ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారికి మాత్రం సరైనటువంటి రీతిలో చెల్లించాల. అప్పుడు కొంత ఇచ్చారు. కానీ ప్రభుత్వ రికార్డులో మాత్రం దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అమౌంట్ని రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ అధికారులంతా కొమ్మక్కై కొంత పంచుకున్నారు. తిలా పాపం తలా పిడికిడు అన్నట్టు అట్లా. అంటే ఎంత దారుణమైనటువంటి అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడాలి. ముఖ్యంగా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొంతమంది అక్రమార్కులు ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారనేది కీలకంగా మారింది. ఇప్పుడు ఈ నలుగురు చెప్పినటువంటి ఏదైతే విషయాలున్నాయో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో విచారణలో భాగంగా మరొక 5 అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. వారిలో కూడా జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఈ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులే. ఎందుకనంటే వారికి తెలియకుండా ఈ స్కామ్ జరగలేదు. కేవలం మేము నలుగురు మాత్రమే కాదు, ఇంకా ఉన్నారు అనేది వారు చెప్పినటువంటి ప్రధానమైన అంశం. నలుగురిని వేరువేరుగా విచారించినప్పుడు కూడా నలుగురు కూడా ఇదే అంశాన్ని చెప్పడంతో ఏసీబీ అధికారులు చాలా సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టారు. అసలు ప్రభుత్వం తరపున గతంలో కూడా ఈ రకమైనటువంటి పథకాన్ని అమలు చేసింది. అయితే అప్పుడు కూడా అక్రమాలు జరిగాయని కొన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఇటువంటి సందర్భంలో గత 10 ఏళ్లలో ఏ జిల్లాలో ఈ పథకం కింద గొర్రెలను ఎన్ని ఇచ్చారు, అలాగే ఆ గొర్రెల తాలూకు డబ్బులు ఎంత ప్రభుత్వం కేటాయించింది అనే దాని మీద ఫోకస్ పెట్టింది ఏసీబీ. చాలా ప్రధానమైనటువంటి అంశంగా చూడాలి. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నో అక్రమాల అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. పందుల స్కామ్, గొర్రెల స్కామ్, ఆవుల స్కామ్, అన్ని స్కామ్లే స్కీముల పేరుతో. సో ఇటువంటి సందర్భంలో ఈ గొర్రెల స్కామ్ వ్యవహారంలో చాలా ముఖ్యమైనటువంటి అధికారులు రాబోతున్నారు. ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్, ఆయన తన కార్యాలయంలో అలాగే మంత్రి గారి పేషీలో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, ఫైల్స్, హార్డ్ డిస్క్లు మాయం చేశాడు. దాని మీద కూడా కేసు నమోదైంది. అందులో 9గురిని అరెస్ట్ చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో దానికి దీనికి లింకప్ అయి ఉంది. ఎందుకనంటే
రికార్డుని తారుమారు చేసి లేకపోతే కనపడకుండా చేస్తే సాక్ష్యాల్ని సజీవ సమాధి చేయొచ్చు అనే ఆలోచనతో చేసి ఉండొచ్చు అనేది కూడా ఇప్పుడు ఏసీబీ అనుమానిస్తుంది. ఏదేమైనప్పటికీ పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతి ఇదొక్కటే కాదు, ఏసీబీ ఇంకా కొన్ని కీలకమైనటువంటి పథకాలకు సంబంధించి ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఏవైతే అమలు చేయబడ్డాయో దాని మీద కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా త్వరలోనే మరికొంతమంది కీలకమైనటువంటి అధికారులు అరెస్టు కాబోతున్నారు అనేది వాస్తవం.